పరబ్రహ్మణే నమః. అథర్వవేదము 12వ కాండంలో 2వ సూక్తంలో 17వ మంత్రం. ఇందులో విషయము పరమపదమును బడయుము అంటే ఆ పరంధామ యొక్క పరమపదమును పొందుము అని అంత వేదమంత్రం చెప్తుంది. పరమపదం అంటే మోక్షం, అనంతర ఆనందం, ప్రాప్తిని పొందటం. ఓం యస్మిన్ దేవా అమృజత యస్మిన్ మనుష్యాః ఉత తస్మిన్ ఘృతస్థావో మృష్ట్వా త్వమగ్నే దివం మృహ. ఇది మంత్రం. దీనిలో ప్రతి పదం యొక్క అర్థము, ప్రతి పదార్థము యస్మిన్ దేనిలో ఆశ్రయమును బడిసిన దేవాః ఆత్మజ్ఞానులు అమృజతః శుద్ధులయ్యెదరో యస్మిన్ దేనియందు ఆశ్రయమును బడసి మనుష్యాః ఉత మనుష్యులు కూడా అమృజత పవిత్రులయ్యెదరో తస్మిన్ ఆ పరమపదములో ఘృతస్థావః అమృతరూప పరమాత్ముని స్తుతించుచు నీవు మృష్ట్వా పాపములను అంటగా పవిత్రుడివై ఉండి అగ్నేహే జ్ఞానవంతుడవగు జీవుడా దివం ఆ ప్రకాశమయ మోక్షలోకము రుహ పరమపదమును బడయము. ఇది మంత్రంలోని పదార్థము. భావార్థము ఎవరిలో చైతన్యము గలదో వారు ఉన్నతి నొందుదురు. అభ్యుదయ పదమున అగ్రేశ్వరులయ్యెదరు. క్రమేణా అభివృద్ధి చెంది మహోన్నత పదమును అలంకరించెదరు. ఇది భావార్థం. ఇక్కడ ఎవరైతే చైతన్యవంతులగుదురో, ఇక్కడ చేతనం ఉన్నటువంటి మానవులు, అందులో వాళ్ళకి అభ్యుదయ పదం అంటే అభ్యుదయం అనేది మనకి ధర్మం యొక్క దాని యొక్క అర్థం. ఎతో అభ్యుదయ నిశ్చయ సిద్ధి సధర్మ. దేని వలన అభ్యుదయము మరియు దాని వలన మోక్షము ప్రాప్తిస్తుందో అది ధర్మమునందురు అన్నారు. ఇక్కడ అభ్యుదయం చేరాలి, ఆ తర్వాత దాన్ని అభివృద్ధి చేసుకుంటూ క్రమేణా పరమపదమును పొందాలని అన్నారు. దానికి ఏం చేయాలని చెప్తున్నాడు పరమాత్మ? దేనితో మనం సంబంధం పెట్టుకుంటాము, దేనిని స్తుతిస్తాము, ఏదైతే అగ్రస్థానంలో ఉన్నదో ఆ స్తుతి చేస్తూ దానికి సంబంధం పెట్టుకొని మనం ఆత్మను శుద్ధం చేసుకోవాలి. అంటే ఆత్మ అంటే మనస్సుతో ఇంద్రియముతో సంబంధం ఉన్న ఆత్మ శుద్ధం కావాలంటే చెడు ఆలోచన చేయకుండా, చెడు పనులు చేయకుండా, చెడు వైపు ఇంద్రియాలు వెళ్లకుండా, చెడు కర్మలు చేయకుండా ఉన్నప్పుడు ఆత్మ శుద్ధమవుతుంది. దానికోసం ఏం కావాలి? శుద్ధమైన జ్ఞానం కావాలి. శుద్ధమైన జ్ఞానం అనేది పరమాత్మ దగ్గర ఉన్నది కాబట్టి పరమాత్మ ఉపాసన చేస్తూ పరమాత్మ జ్ఞానాన్ని గ్రహించి మనల్ని శుద్ధం చేసుకుని పవిత్రులయ్యేదరో అమృజత పవిత్రులవుతారో అటువంటి వారు పరమపదములో చేరుతున్నారు, ఆ పరమపదాన్ని పొందుతున్నారు. దానినే ఘృతస్థావః అన్నారు. అంటే అమృత రూపమైనటువంటి పరమాత్మని స్తుతి చేయాలి. ఎందుకంటే పరమాత్మ యొక్క స్తుతి అంటే పరమాత్మలో ఉత్తమ గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను స్తుతి చేయటం ద్వారా మనము ఆ రకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. జీవితంలో ఉన్నతి పొందడానికి ప్రయత్నం చేయాలంటే ఉన్నతుడిని స్తుతించాలి, ఉన్నతమైన గుణాలనే స్తుతించాలి. అలాగే పరమాత్మ సర్వసాక్షి, సర్వవ్యాపి, సర్వాంతర్యామి అని అనుకున్నప్పుడు అంతటా ఉన్నాడు, అన్నింటినీ చూస్తున్నాడు, అన్నింటినీ గ్రహిస్తున్నాడు, అన్నింటినీ వింటున్నాడు అనే జ్ఞానం మనలో ఉన్నప్పుడు మనము చెడు ఆలోచన చేయము, చెడు పనులు చేయము. కాబట్టి ఆ గుణాలను స్తుతించమని చెబుతుంది వేదం. ఆ గుణాలను స్తుతి చేస్తూ ద్వారా అప్పుడు మనము చెడు వైపు వెళ్ళం. కాబట్టి మనము మృష్ట్వా పాపములు అంటక పవిత్రులమై ఉండి అగ్నేహే ఆ జ్ఞానాన్ని పొందినటువంటి జీవులు ఆ ప్రకాశమయ దివం యొక్క పరమ పదమును పొందెదరు అనేది పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనము చిత్తమును, ఇంద్రియాలని జయించి ఆత్మ ఉన్నతిని పొంది పరమాత్మను
పొందాలనేది మంత్రం యొక్క సారాంశం. ఓం ఇతి శం.